మీకు ఈ రోజు 12 గంటల లోపు మీరు వైజాగ్ చేరండి. వైజాగ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయన కలవండి. వైజాగ్ అండి. వాటి పైన మీ ఇష్టం, నచ్చితే వాళ్ళండి లేకపోతే లేదు. సార్ 12 గంటలకండి. వైజాగ్ 12 గంటల లోపు చేరితే ఆయన ఏ ప్రూఫ్లు అడిగితే ఆ ప్రూఫ్లు ఇవ్వండి. అయ్యా లేకపోతే మీరు ఆయన ఎలా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మధ్యలో నేనేం కిందకి నాకెందుకు తలకాయ నొప్పులు. నేను రాత్రి ఎవరిని ఇచ్చాను సార్, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి ఆయన, నేనేం చేయలేనండి. ఎవరిని చేసుకెళ్ళండి సార్, ఎవరిని ఇచ్చాను నేను రాత్రి. ఎవరిని తెలక కాదండి, మరి ఒకసారి మీరే ట్రై చేయండి. ఎందుకంటే మరి మీరే మధ్య ఉన్నారు, ఇప్పటి వరకు మీరు మధ్య ఉండి ఇప్పుడు నాకు నా వల్ల కాదని తెలగవద్ది. మీరు మొదట మధ్య ఉండకూడదు, ఇప్పుడు మధ్య ఉన్నారు. ఇప్పుడు మీరు కాదు నాకు సంబంధం లేదని ఇస్తే ఎలాగా మరి. అయితే మీ దగ్గర కూడా మీకు సంబంధం లేదని నా మీద పడ్డారు. నాది కూడా చేయవలసింది ఆయనే కదా. అవును పడ్డారు. పడిన తర్వాత ఏం చేస్తాం, ఏం మాట కాస్తాం. మాట్లాడడం ఏంటంత అంత ఇబ్బంది. ఇప్పుడు మీ తాలూకా ఆస్తుల పాస్తులు అడిగట్లేదు కదా, వచ్చిన దాంట్లో అడిగారు. అడిగిందని ప్రూఫ్ ఇమ్మన్నారు. ప్రూఫ్ ఈ పూట కూడా మీరు ఇవ్వకపోతే ఎలాగా? అంటే నాకు ఏ ఉద్దేశంతో మీరు ఫోన్ ఎత్తట్లేదు సార్? మీకు మీ దగ్గర చెప్ప భయం ఏంటి? ఇప్పుడు ప్రూఫ్ అనగానే నాకు భయం అనేది ఏంటి తెలియదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఎలాగా మనం ప్రూఫ్లు ఇవ్వడానికి అని భయం అనేది నాకు పక్క తెలియదు. అవతల వ్యక్తి కదా ఎవరెవరు ప్రూఫ్ నుంచి చూపిస్తాను కదా నా దగ్గర వచ్చి ఉంటే అనేసి ఒక భయం అంటాడుతాం సార్. మరి నాకు మీకు మీ దగ్గర భయం ఏంటి ఉంది ఉన్న విషయం? అదేనండి ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఉంటే నేను చూపిస్తాను కదా ఎవరెవరు ప్రూఫ్లు ఇచ్చారు. మీరు ఒక్కలో నేను ఒక్కన్నా కాదు కదా. అవును, ప్రూఫ్లు ఇచ్చింది మీరు ఒక్కలో నేను ఒక్కన్నా కాదండి. అవును, ఎవరెవరు ప్రూఫ్లు ఇచ్చారో ప్రూఫ్లు నేను చూపిస్తాను కదా నా దగ్గరకు వచ్చి ఉంటే. ఇప్పుడు అంటే రాజామైన ప్రూఫ్ వినండి, రాఘవమైన ప్రూఫ్లు ఇచ్చాడు, ధవలశ్రేణి ప్రూఫ్లు ఇచ్చాడు, జమ్మాయినా నేను ప్రూఫ్లు ఇచ్చాను, పెందుర్తాయని ప్రూఫ్లు ఇచ్చాడు. నలుగురు ఇచ్చాం. మీ నలుగురు ఇచ్చిన ప్రూఫ్లు నా దగ్గరకు వస్తే నేను చూపిస్తాను కదా. మీరు రావడం అంత ఇబ్బంది అనుకున్నప్పుడు నేను ఎందుకు బయట పెట్టి ఆపద సార్? నా భయం నన్ను అంటాడుతాం సార్ నిజంగా. మరి మీకు మీ దగ్గర దాపరకం ఏంటి లేదు, అందుకే. మల్లేశ్వర గారు మీరు నాకన్నా పెద్ద ఆయన. నిజమేనండి, నాకన్నా ఆలోచించగలిగే శక్తి ఉంది కాబట్టి భయం. నాకన్నా రాజకీయ అనుభవం మీకు ఉంది. లేదండం లేదు సార్. ఈ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి, వచ్చిన దాంట్లో 50% అన్నారు తప్పితే మిమ్మల్ని రూపాయి అడగలేదండి. అచ్చా అలా గురించి వినండి, ఒక మాట వినియండి, నా మాట వినియండి. తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టమే. వచ్చిన దాంట్లో 50% అన్నారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ విజయనగరం జిల్లాలో పేర్లు మారిపోతాయి తెలుసు మీకు ఆ విషయం? అవునవును. ఎంపీ ఎవరైతే కొత్త పర్సన్ వచ్చాడో ఆయన ఏ పేర్లు నచ్చితే ఆ పేర్లు మార్చుకోమన్నారు. అవునవును. ఏ పేర్లు నచ్చితే ఆ పేర్లు అవును మార్చుకోమన్నారు. మార్చుకోమన్నప్పుడు ఏం చేస్తారు ఆయన? అవునవును. ఆయన అంతా సుమారు 2 కోట్ల ఖర్చుకి ఎస్టిమేషన్ చెప్పాడు వాళ్ళకి. 2 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎస్టిమేషన్. ఎందుకు చెప్పుకున్నాడు ఆయన? ఎందుకు చెప్పుకున్నాడు చెప్పగలరా? అవును, మరి ఆయన పార్టీ గురించి, ఆయన దీని గురించి డెవలప్మెంట్ మరి ఎలాగైతే బాగుంటుందో ఆయన ఇది ఉంటుంది కదా ఇంట్రెస్ట్. ఎలాగైనా నాకు అదొకటే కాదు సార్. ఆయన ఎందుకు ఇంత మైండ్ పెట్టాడంటే 100 రూపాయలు మేడం గారి ప్రోగ్రామ్ ఉంది. అవును, విజయనగరం జిల్లాలో 2 ప్రోగ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రోగ్రానికి 40 లక్షలు ఖర్చు అవుతుంది ఆయనకి. ఏది స్టేజ్ సౌండ్ సిస్టమ్ పెట్టాలి. స్టేజ్ సౌండ్ సిస్టమే విషయం అర్థమైందా? అవును. ఓన్లీ స్టేజ్ సిస్టమ్ పెట్టడానికి 40 లక్షలు ఖర్చు అవుద్ది. 2 ప్రోగ్రాలు 80 లక్షలు ఖర్చు అవుద్ది. 80 లక్షలు ఖర్చు అయినప్పుడు ఎక్కడ తీయాలి ఆయన? ఆయన తాలూకా ప్రచారం ఆయన పెట్టుకోవాలి, ఆయన వెహికల్ ఆయన పెట్టుకోవాలి, ఆయన తిరుగుతుండాలి, మన అందరి దగ్గర తిరుగుతుండాలి. అదనంగా 80 లక్షల రూపాయలు మీటింగ్లు పెట్టాలి. అవునండి. ప్రతి మనిషి మీద 45 లక్షల ఫండ్ వస్తుంది, 25 లక్షలు వాటికి పెట్టాలని వివరణ ఇచ్చాడు. మరి అదే వచ్చిన దాంట్లో పెట్టా మనకేంటి ఇబ్బంది? ఇబ్బంది ఏంటి లేదండి, ఇబ్బంది గురించి నేను అనడం లేదండి. మరి అలాంటప్పుడు అలా కాదండి, అలాంటప్పుడు వాళ్ళు క్షణంలో పేర్లు మార్పించగలరు, వాళ్ళకి దమ్ము ఉంది. అవునులేండి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, వాళ్ళకి అది పెద్ద పని.
ఈ రోజు నా గుండె మీద చేసుకుని నేను చెప్తున్నాను. నాకు అంత అవసరం లేదు, మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. చీపురుపల్లి మారుతుంది పేరు. ఓన్లీ అండి సంతోషం. గజపతి నగరం సంతోషం, థ్యాంక్ యూ. గజపతి నగరం మారుతుంది పేరు. ఇద్దరే మనకు తెలిసిన వ్యక్తులు, మంచి అభిమానులు. అది మీకు రావాలని కోరుతున్నాం. మల్లేశ్వరరావు గారు మారకన్నా ఉండాలంటే కరిమించి మల్లేశ్వరరావు గారు 12 గంటల్లో పేటెంట్ అవ్వాలి. సార్ అలా వెళ్తానా మరి. మారకుండా ఉండాలంటే అటెండ్ అవ్వాలి. అయ్యా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఏమైనా ఫీలింగ్స్ ఉన్నట్టయితే నా దగ్గర రండి, నేను ప్రూఫ్లు చూపిస్తాను. నేను విజయనగరంలో ఉంటాను. నేను ఆల్రెడీ బయలుదేరిపోతున్నాను. ఆఖరి ఫోన్ చేశాను మీకు, అంతే. నేను అంతగా చేయలేదు. ఓకే ఒకవేళ ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే నేను చెప్పేస్తాను, సార్ నా వల్ల కాదని చెప్పేస్తాను నేను వాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్పాను నేను, మీ దగ్గర చెక్ బుక్ లేదనుకున్నప్పుడు ఒక ప్రామిసర్ నోట్ అయినా రాసిద్దాం రండి అన్నాను నేను. అవును. మరి దానికి కూడా మీరు రాకపోతే ఏమనుకోవాలి మిమ్మల్ని? ఇది విజయనగరం జిల్లా, మీది విజయనగరం జిల్లా. మీకు శ్రీకాకుళం జిల్లాతో సంబంధం లేదు. అవును. శ్రీకాకుళం జిల్లా ఓన్లీ జిల్లా మీది. అవునండి. విజయనగరం జిల్లా ఎంపీ పరిధి, ప్రతిదీ ఎంపీతోనే సంబంధం. అవును. రేపటి రోజున మీరు చేసే ఫ్లెక్సీ మీద కూడా విశాఖపట్నం జిల్లా తాలూకు ప్రెసిడెంట్ ఫోటో వేసినా ఒప్పుకోరు ఇక్కడ. అవును. విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ ఫోటో వేసినా ఒప్పుకోరు ఇక్కడ. అవును. ఎంపీ ఫోటో మాత్రమే పరిగణలో తీసుకుంటారు. అవును. మరి నేను చెప్పిన మీరు కరిమించి మల్లేశ్వరరావు గారు, మీరు ఇలాగా ఫోన్ ఎత్తడం మానేస్తే నేనేమనాలి? నా భయం మరి అంతకంటే లేదండి. నేను తర్వాత మీరు చెప్పినట్టుగా అన్ని చేస్తాను. నా భయం వెంటాడుతుంది. అలా కాదండి, మిమ్మల్ని నేను మోసం చేసే మెంటాలిటీ వాళ్ళ కనబడ్డా. అలాగే లేదులేండి. ఇప్పుడు మీరు చేయిస్తారని కాదండి. మరి అవతల ఇది మన భయం అంతకంటే ఏంటి, మీ గురించి కాదు. మనం అయ్యా పని చెప్తాను వినండి. నా దగ్గర ప్రూఫ్లు అందరివి నా దగ్గరే పెట్టుకున్నాను. అయ్యో, నా ప్రూఫ్లు ఎవరెవరు నా దగ్గర ప్రూఫ్లు పెట్టుకుని చూపిస్తాను రండి. అవునవును. నా దగ్గరే పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే ఒక మాట చెప్పాను వాళ్ళకి. బీ ఫామ్ ఇచ్చిన రోజు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను. రైటా రాంగా? అంతే కదా. బీ ఫామ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయని వివరణ ఇచ్చాను నేను వాళ్ళకి. బీ ఫామ్ ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చింది, రేపు బీ ఫామ్ ఇవ్వకపోతే. అవును. మా తమ్ముడు చూడండి పరిస్థితి చెప్పండి. ఇప్పుడు రేపు బీ ఫామ్ రాదు అడిగి. అవును. గజపతి నగర్ పూర్వ పరిస్థితి అండి, అడిగి రేపు బీ ఫామ్ రాదు. వాస్తవం మాట్లాడుతున్నాను. అవునవును. ఏంటి పరిస్థితి, ఏం చేయగలరు అప్పుడు? అవును. బీఫామ్ రాకపోతే ఏం చేయలేం కదా సార్. ఎంత తిరిగినా వేస్టే కదా సార్. అంతే కదా. ఈ రోజు మీరు ఎంత కష్టపడుతున్నారు. అవును. మీరు ఎంత కష్టపడుతున్నందుకు నేనేమన్నాను, పార్టీ కోసం ఆ రోజు నేను చెప్పినట్టు ప్లాన్ అనుసరించి హైయెస్ట్ మీరు మీ శ్రీకాకుళం జిల్లాలో హైయెస్ట్ మెంబర్షిప్ మీరు చేశారు. అవును. ఆ రోజు మీరు చేయబట్టి మిమ్మల్ని పార్టీ గుర్తించింది. అవును. అంతేనా కాదు ఇంకొక ఉద్దేశమా? అంతే. మరి అది మిమ్మల్ని పార్టీ గుర్తించినప్పుడు హైయెస్ట్ మీరు చేశారు కాబట్టి గుర్తించింది, కాబట్టి వెంటనే మీకు కన్ఫర్మ్ చేసింది. ఈ రోజు మిమ్మల్ని ఏమో జేబులో డబ్బులు అడిగిందా? ఒక వెహికల్ పంపిస్తున్నారంటే వెహికల్ కి సపోర్ట్ చేయండి అని అంటే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే సార్ 50-50 చేసుకుని ఇద్దరు కలిపి పెడతానంటే డోలా శ్రీనివాస్ కి మిమ్మల్ని కనెక్ట్ చేసాం. డోలా శ్రీనివాస్ 1,50,000, మీరు 1,50,000, ఇద్దరు కలిపి ఒక వెహికల్ మీద. నేను రాజాం ఆయన కలిపి ఒక వెహికల్ మీద ఇద్దరు షేర్ చేసుకున్నాం. ఈ రోజుగా వెహికల్ 1,50,000 ఇవ్వమని మీరు ఇవ్వలేదు. ఇలా ఇవ్వలేదు సార్ అని నేను వాళ్ళతో అన్నాను అనుకోండి. 1,00,000-2 లక్షలు పెట్టినట్టు రాజకీయం ఎందుకని అంటారు. నేను అనలేదు. వాస్తవం కాదా? ఇప్పుడు మీరు అక్కడ ఫీల్డ్ లో ఎంత తిరిగి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి అనవసరం. వాళ్ళకి రేపు ఏటు కావాలనుకుంటే సూపర్ శబాస్ అనుకుంటారు అనుకోరా. గ్యారంటీ. ఈ రోజు మీరు ఎంత ఎన్ని ఊళ్ళు తిరగండి, ఎన్ని చోట్ల తిరగండి, మిమ్మల్ని అడగరు ఎందుకు తిరగలేదు అడగరు. మీరు తిరుగుతున్న ప్రూఫ్లు పెట్టడమే. అవునండి. మొన్న మీరు నాకు కొన్ని వెహికల్ తాలూకు ఇవి పెట్టారు, ఏవి పర్మిషన్లు పెట్టారు. అవును. అవి ఆ పర్మిషన్లు ఫార్వర్డ్ చేస్తే ఏమన్నారు, సూపర్, ఓకే బాగా చేస్తున్నారు వర్క్, ఓకే గుడ్. అవును. చాలా మీకు గౌరవం చాలు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఎన్నికలు అన్నంత వరకు, ఎంతవరకు ఎన్నికల ముందు రోజు వరకు, రేపు ఎన్నికలు అంటే ఈ రోజు వరకు కూడా నిద్దట్లో నా ఫోన్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వాలి. అయితేనే మీకు డబ్బు మీ చేతిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఛానల్ నాది, నా కనెక్ట్ అయి ఉన్నాను నేను. అవును.
ఏ క్షణమైనా మీకు ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళాలని డబ్బులు వచ్చి తీసుకుని అనొచ్చు. ఏ క్షణమైనా ఫోన్ చేసి అకౌంట్లోకి వచ్చేస్తాను చూడండి అనొచ్చు. అవునవునండి. అప్పుడు మీరు ఎలా ఎంత ఎలర్ట్గా ఉండాలి? నా ఫోన్ అంటే ఎంత స్పీడ్గా ఉండాలా? అవును. పోనీ విజయనగరం జిల్లా నుంచి మీకు ఈ సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? అవును. లేదు. ఉన్నారంటే లేదు. మరి ఏ సార్ అంటే ఇప్పటికే మీరు ఏంటంటారు నామినేషన్ ఫామ్ రెడీ చేసుకున్నారా? రెడీ అయిపోయారా? రెడీ అయింది. అవన్నీ ఒకసారి ఫోటోలు తీసుకొని పెట్టండి. తప్పులు ఒప్పులు ఉన్నాయో చెక్ చేస్తాం. ఓకే. అర్థమైంది విషయం? అవును. అవును సార్. సరే, నేను కూడా వైజాగ్ బయలుదేరుతున్నాను. సార్ రమ్మన్నారు. ఆహా. మీరు ఎన్ని గంటలకు వస్తారు? విజయనగరం చేరుకుంటారు? ఈ నెలకే వస్తాను సార్. వైజాగ్. మీరు విజయనగరం వస్తారా వైజాగ్ వస్తారా? వైజాగ్ వచ్చేస్తారా? వైజాగ్ వస్తాం. వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వచ్చేస్తే మీ దగ్గర ఏమున్నాయి? మీరు ఎట్టి పరిస్థితులు జంకితే మీకే ప్రమాదం సార్. జంకొద్దు. ఎందుకు చెప్తున్నాను వినండి. అలాగే సార్. మిమ్మల్ని ఎవరు మోసం చేసేవాళ్ళు లేరు. ఎవడైనా మోసం చేస్తే నేను చూస్తాను. ఎవడు మిమ్మల్ని మోసం చేస్తాడు? అవును. 3 ఫైల్ మీకు చూపిస్తానని చెప్తున్నాను నేను. అవును. మీకు అర్థమైంది? పాయింట్ అర్థమైందా? అవునవును. ఫైల్ మీకు చూపిస్తానని చెప్తున్నాను. అవును సార్. మా ఫైల్ పెందుర్తి ఆయనది. పెందుర్తి రమేష్ గారు ఒక ఆయన. అవునండి. మా ప్రూఫ్లన్నీ చూపిస్తాను అంటున్నాను. అవును. మీరు ఇంకా నేను భయపడతానంటే మీరు దెబ్బ అయిపోయినట్టే. ఇంకా మనకి అంతగా మీకు జవాబు చెప్పిన ఎవరు లేరు. ఓకే సార్. ఓకే సార్. లైన్ లో ఉండండి. చాలా లైన్ లో ఉండండి. ఓకే మల్లేశ్వర గారు. సార్ 12 లోపు వైజాగ్ ఉండండి. సార్ థ్యాంక్ యూ.